హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ పేపర్ 2 భరత్ మిలాప్లో నుంచి 8th లెసన్ గృహకి భక్తి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మీకు పేజ్ నెంబర్ 107లో ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. రామ్ లక్ష్మణ్ और सीता चित्रकूट में पर्णकुटी बनकर रहते थे. సో రామ్, సీత అండ్ లక్ష్మణ్ వీళ్ళు ముగ్గురు కూడా చిత్రకూట్ అనే ఒక ప్లేస్లో పర్ణకుటి అంటే గడ్డితో తయారు చేసిన ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు. గంగాకే ఘాట్ పర్ నిషద్ రహతేతే. సో గంగా నది ఒడ్డున నిషద్ అనే ఒక జాతికి చెందిన ట్రైబల్ పీపుల్ ఉంటూ ఉన్నారు. నిషదోం కా నేత గృహత. సో ఆ ట్రైబల్ పీపుల్ యొక్క లీడర్ పేరు గుహ్. గుహ్ రామచంద్ర కా బడా భక్తత. సో ఈ గుహుడు రామచంద్రుడికి చాలా గొప్ప భక్తుడు. एक दिन गुह ने देखा कि भरत उसकी सेना और हजारों लोगों के साथ आ रहे थे. అయితే రాముడు తన ప్లేస్లో ఉన్నందుకు గుహుడు చాలాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన రాముడికి సేవ చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి గుహుడు భరత్ అలాగే చాలామంది సైనికులు అక్కడికి వస్తున్నట్టు గమనించి వచ్చి రాముడికి చెప్తాడు. गुह ने मन में सोचा कि भरत राम, लक्ष्मण और सीता को मारने के लिए आ रहे हैं. గుహుడు మనసులోనే భయపడ్డాడు. ఎందుకని? భరతుడి వాళ్ళ అమ్మ భరతుడికి రాజ్యం కావాలని చెప్పేసి రాముడిని అడవులకు పంపించేసింది కదా. ఇప్పుడు ఈ భరతుడు వచ్చి రాముడు, లక్ష్మణుడు మరియు సీతని చంపేస్తాడేమో అని భయపడ్డాడు. కానీ గుహుడికి భరతుడు ఎంత గొప్ప తమ్ముడో తెలియదు. వహ భరత్ సే లడనే తయార్ హువా. భరత్తో యుద్ధం చేయడానికి గుహుడు రెడీ అయిపోతాడు. లేకిన్ భరత్ సే మిల్కర్ ఉసే మాలూమ్ హో గయా కి భరత్ రామ్ కో మార్నే నహీ ఆయే హే. కానీ భరతుడు వచ్చి రాముడితో మాట్లాడిన తర్వాత గుహుడికి అర్థమైంది భరతుడు రాముడికి ఎలాంటి హాని చెయ్యడు అని. गुह के पूछने पर भरत ने कहा, मैं राम का राज्याभिषेक करके उनको लौटाकर अयोध्या जाने आया हूँ. సో గుహుడికి ఏం చెప్పాడంటే భరతుడు, నేను శ్రీరాముడికి పట్టాభిషేకం చేసి శ్రీరాముడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికే వచ్చాను అని చెప్పాడు. భరత్ కి బాత్ సున్కర్ సబ్ నే కహా, భరత్ తుమ్ ధన్య హో. సో భరతుడి మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా భరతుడిని చాలా గొప్పవాడు అని మెచ్చుకున్నారు. దూసరే దిన్ గుహ్ నే సబ్కో గంగా పార్ కర్ లియా. సో ఆ నెక్స్ట్ డే గుహుడు ఏం చేశాడు, అక్కడున్న వాళ్ళందరినీ కూడా గంగా నది ఒడ్డు ఇట్నుంచి అటు దాటడానికి హెల్ప్ చేశాడు. సబ్ లోగ్ చిత్రకూట్ కి ఓర్ చల్పడే. సో పర్ణకుటీర్ నుంచి ఇప్పుడు అందరూ కూడా చిత్రకూట్ అనే ఇంకొక ప్లేస్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఈ లెసన్లో మీకు 2 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. రామ్, లక్ష్మణ్ ఔర్ సీత కహా రహే. రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళు ముగ్గురు ఎక్కడ ఉన్నారు? రామ్, లక్ష్మణ్ ఔర్ సీత చిత్రకూట్ మే పర్ణకుటి బన్కర్ రహే. సో రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళ ముగ్గురు కూడా చిత్రకూట్ అనే ఒక ప్లేస్లో ఒక చిన్న గుడిసె వేసుకొని ఉన్నారు. భరత్ నే గుహ్ సే క్యా కహా. భరత్ గుహుడితో ఏమన్నాడు? భరత్ నే గుహ్ సే కహా కి మై రామ్ కో అయోధ్య లే జానే ఆయా హూ. నేను రామునుడిని అయోధ్య తీసుకువెళ్ళడానికి వచ్చాను అని భరతుడు గుహుడితో చెప్పాడు. ఓకే, దిస్ ఈజ్ యువర్ లెసన్ గుహ్కి భక్తి సారాంశ్ and 2 short questions. I hope you understand. Thanks for watching.